హాయ్. ఈరోజు మా అబ్బాయిని ఇంటికి పంపిస్తున్నాం ఫ్రెండ్స్. ఇంటికాడ ఉంటాడు, ఇక ఇక్కడ ఉంటే స్కూల్ కోరాడంటే పోతలేడు. ఇంటికి పంపిస్తున్నాం మళ్ళీ ఇంటికాడనే స్కూల్కి వెళ్తాడు అక్కడ ఇంటికాడ. అట్లే మా భార్య కూడా కొంచెం ఒంట్లో బాగలేదు కాబట్టి ఇద్దరిని ఇంటికి పంపిస్తున్నా. ఇక చిన్నోడిని అంటే అక్కనే పెట్టిరమ్మని చెప్తున్నా, తననేమో రమ్మన్నా. ఇప్పటి నుంచి మళ్ళీ వీడియోలు పెడతా. అది మంచి చెడ్డ అవి ఇవి అన్నీ మీకే చెప్పుకుంటూ ఉంటా. ఇంకోటి భార్య పానం బాధగా చెప్పింది కదా, చూపించుకొని కొన్ని రోజులు ఉండి తగ్గిన తర్వాత రమ్మని చెప్పినాను. ఎందుకంటే మనం ఇక్కడ వర్క్ చేస్తుంటాం, ఆ పని ఈ పని చేస్తుంటాం, మేడం వాళ్ళు అది చెప్తుంటారు, తను సగం చూసుకోలేకపోతుంది. అదొకటి అట్లా అని చెప్పేసి ఇంటికి పంపేయాల్సి వస్తుంది. టైంకు మంచిగా చూసుకోలేకపోతున్నా, ఎందుకంటే ఇక వీళ్ళు పని చేస్తారు, నాకు పని చెప్తారు ఒకటి, ఇక తనని చూసుకోలేకపోతున్నా మంచిగా. అట్లా అని చెప్పేసి ఇంటికి పంపిస్తున్నాం. తగ్గిన తర్వాత వస్తుంది మళ్ళీ. కొన్ని రోజులు అయిన తర్వాత వచ్చేసరి ఇక అన్ని రోజులు ఇబ్బంది పడుతుంది. చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పటికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే తనకి హెల్త్ బాగాలేదు, ఒక్కనే చేసుకుంటున్నా. చాలా ఇబ్బంది అవుతుంది. ఏం లేచారా ఫ్రెండ్స్? ఇంకా లేవలేదా? చాయ్ తాగురు ఫ్రెండ్స్, లేచి తొందరగా. ఓకే గాయస్, చెప్పండి ఇంకా. ఓకే గాయస్, ఉంటా.